బ్రాందీ షాపులన్నీ రద్దు అన్నాడా అనాలే చెప్పండి రద్దు. ఆ రోజు అవుతుంది అది రింగులు రాని అదే ఉందమ్మా. బ్రాందీ షాపులు రద్దు చేయకపోతే మళ్ళీ మీకు అయిపోతే ఓటే అడగందా? మరి 5 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు రద్దు చేయలేదమ్మా? అమ్మ మా అమ్మాయి పెళ్ళి అవుద్ది, సెటిల్ అయింది, డబ్బులు లేవు మన దగ్గర. అప్పుడు మనం ఏం చేస్తామంటే వస్తువు లేదా పువ్వు తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టుకుంటాం పెళ్ళికి. అది మనం చూసాం అప్పటి వరకు. మళ్ళీ డబ్బులు వచ్చేది ఇప్పించుకుంటాం. కానీ దిక్కుమాల నా కొడుకు ఏం చేసేసా బ్రాందీ షాపులతో అప్పు తెచ్చిందమ్మా. ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? బ్రాందీ షాపులతో అప్పు తేడం ఎంత తెచ్చేది చేసా? 25,800 కోట్లు, సారీ 8,900 కోట్లు అప్పు తెచ్చాడు. 9.88 వడ్డీకి తెచ్చాడు. ఎన్ని సంవత్సరాలు తెచ్చేసి అప్పు? 25 సంవత్సరాలు అప్పు తెచ్చాడమ్మా. నా కొడక 3 నెలలు జైలుకి పోతా కదా నువ్వు. 25 సంవత్సరాలు అప్పు పెట్టరా? 2 సంవత్సరాలు జైలుకి పోతావు, 2-3 నెలల్లో 25 సంవత్సరాలు అప్పు ఏంటి అంటే చంద్రబాబు వచ్చిన వాళ్ళ అప్పు తీసుకోవాలా? ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం పడవలసిన అవసరం ఉందా లేదని చెప్పి నేను మాట్లాడుతాను. నా మీద కేసు పెట్టారు, తెలిసి 16 కేసులు భయపడలే. కానీ ఒక కేసు మాత్రం సిగ్గుపడ్డానమ్మా. రేపు కేసు పెట్టారు నా మీద. బాబు నేను వయసులో రేపు చేయగలనా? 67 సంవత్సరాలు వచ్చాయి, నాకు రేపు చేయగలనా? మరి పెట్టాడు కానీ సిక్కు ఉండాలి, పోలీసులు కానీ సిక్కు ఉండాలి కదా. పోలీసులు రేపు కేసు పెడతారు నా మీద. ఏంటండి ఇది ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి.